నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అదేంటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక పోలీస్ అధికారి పంపించినటువంటి లీగల్ నోటీస్పై చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. మనది 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది మొదటిసారి. అంటే ఇప్పటివరకు ఈ రకమైనటువంటి పరిణామాలు రాష్ట్రాల్లో జరగల. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి లీగల్ నోటీస్ ఇవ్వటం అనేది, అందులోనూ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరు బయట వారు ఇచ్చున్నారంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి కేసుకు సంబంధించి పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఒక సిఐ హోదాలో ఉన్నటువంటి అధికారి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి పులివెందుల్లో సిఐగా అప్పుడు పనిచేస్తున్నటువంటి జోగి శంకరయ్య, ఆయన ఈ నెల 18వ తేదీన నారా చంద్రబాబు నాయుడుకు అతని అడ్వకేట్ ద్వారా ఒక లీగల్ నోటీస్ పంపించారు. ఆ లీగల్ నోటీస్ బట్టి 15 రోజుల్లోగా అసెంబ్లీ వేదికగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అట్ ద సేమ్ టైం దాదాపుగా 1,40,00,000 పరువు నష్టం మీరు చెల్లించాలి. ఎందుకనంటే నా పరువును మీరు అగౌరవపరిచారు, అంటే పరువు నష్టం నాకు కలిగింది. నేను ఒక మచ్చలేని అధికారిగా పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు 20 ఏళ్లకు పైగా పనిచేస్తూ వచ్చాను. కానీ మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు, బేస్లెస్ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అది నన్ను మరింతగా మానసిక క్షోభకు గురి చేసింది. ఆల్రెడీ కేసు విచారిస్తున్నటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐఏ నాపై ఎటువంటి ఆరోపణలు చేయలేదు. కానీ మీరు ఎలా చేస్తారు అనేది. పులివెందుల్లో హత్య జరిగినటువంటి సందర్భంలో అప్పటి సిఐ జోగి శంకరయ్య ఆయన ఇప్పుడు ఈ నోటీస్ ఇవ్వడంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక చర్చ. తెలుగుదేశం పార్టీలు అయితే ఒక కలకలం అనే చెప్పాలి. ఎవరు ఊహించుండ్రు. ఎందుకనంటే అతను కూడా చాలా ధైర్యంగా ముందుకు వచ్చారనే చెప్పాలి. సాధారణంగా ఎవరు ఈ సాహసం చేయరు. ఎందుకంటే పెద్దోళ్ళతో పెట్టుకోవడం మనకెందుకు అనే ఆలోచనతోనే ఉంటారు. కానీ నేను ఎలాంటి తప్పు చేయకుండా నాపై ఎందుకు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం ఇది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ యొక్క ఏదైతే లీగల్ నోటీస్ ఉందో మేము ఎక్స్క్లూజివ్గా సంపాదించినటువంటి పరిస్థితి. ఆ లీగల్ నోటీసులో చాలా అంశాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు నారా చంద్రబాబు నాయుడు దానికి సంబంధించినటువంటి ఆరోపణలు చేశారు అనేది చాలా క్లియర్ కట్గా, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు, గతంలో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారిపై చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలను ఈ యొక్క లీగల్ నోటీసులో ప్రస్తావిస్తూ ఆయనకు 6 పేజీల లీగల్ నోటీస్ పంపించారు. ఆయన అడ్వకేట్ ధరణీశ్వర రెడ్డి సంబంధించి ముఖ్యంగా సబ్జెక్ట్ లీగల్ నోటీస్ అండర్ సెక్షన్ 356(1)(2) ఆఫ్ బిఎన్ఎస్ 2023 డిమాండింగ్ సెషన్ ఆఫ్ ఫాల్స్, మెలిసియస్ అండ్ డిఫామేటరీ స్టేట్మెంట్స్ ఎగెన్స్ట్ మై క్లయింట్ అని చెప్పి చాలా ముఖ్యమైనటువంటి అంశాలని దీంట్లో ప్రస్తావించారు. 15/3/2019 ప్రెస్ కాన్ఫరెన్స్ హైదరాబాద్. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో నా క్లయింట్ గురించి ఇలా మాట్లాడారు అని. అలాగే 5/8/2023 పబ్లిక్ అడ్రస్ నెల్లూరు రూరల్, అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడినటువంటి సందర్భాన్ని ఇందులో ప్రస్తావించారు. అలాగే 23/7/2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, అంటే దాదాపుగా అప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో 25/7/2024 అది కూడా అసెంబ్లీలోనే, 21/11/2024 అసెంబ్లీలో, అలాగే 26/3/2025 అంటే మార్చి, ఈ ఏడాది మార్చిలో స్టేట్మెంట్ బై సీఎం శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు, 16/9/2025 రివ్యూ మీటింగ్ విత్ ఆల్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్ కలెక్టర్స్ విజయవాడ. అంటే పర్టికులర్గా వివేక హత్య కేసు గురించి ప్రస్తావిస్తూ దానికి సంబంధించి ఆ సిఐగా ఉన్నటువంటి, అప్పట్లో సిఐగా పనిచేసినటువంటి శంకరయ్యపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి సందర్భాలని ఈ లీగల్ నోటీసులో ప్రస్తావించారు.
లీగల్ గ్రౌండ్స్ చాలా విషయాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. బ్రీచ్ ఆఫ్ లెజిస్లేటివ్ రూల్స్, యువర్ అసెంబ్లీ స్టేట్మెంట్స్ వైలేటెడ్ రూల్స్ 74, 289, 290 అండ్ 307 ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ రూల్స్ అని చాలా విషయాలు ప్రస్తావించారు. పొలిటికల్ మైలేజ్ అండ్ ఎంసీసీ వైలేషన్స్, స్టేట్మెంట్స్ మేడ్ డ్యూరింగ్ ఎలక్షన్స్ ఆల్సో అమౌంట్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ కాంట్రవెన్సెస్ సెక్షన్ 28A ఆఫ్ ద ఆర్పీ యాక్ట్ 1951. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా డ్యామేజ్ కాజ్డ్ గ్రేవ్ ఇంజురీ టు మై క్లయింట్స్ ప్రొఫెషనల్ రెప్యుటేషన్ అని చాలా ముఖ్యమైనటువంటి అంశాలని ఈ యొక్క లీగల్ నోటీస్లో ప్రస్తావిస్తూ నోటీస్ డిమాండ్ పే కాంపెన్సేషన్ 1,45 lakhs చెల్లించాలని. దీనికి సంబంధించి ఈ యొక్క ఏ సందర్భంలో ఏ రకమైనటువంటి ఆరోపణలు చేశారు, బేస్లెస్ అలిగేషన్స్గా కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐఏ ఆ సిఐ పాత్ర లేదు, ఆయన జస్ట్ విట్నెస్ కోసమే మేము విచారించాం అని ఇచ్చినటువంటి సందర్భంలో మీరు ఎలా చెప్తారు? బాధ్యతాయుతమైనటువంటి రీతిలో కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నా క్లయింట్ గురించి ఎలా చెబుతారు అనేది ఈ మెయిన్ అంశంగా మారింది. దీనికి సంబంధించి 15 రోజుల్లో మీరు దీనిపై స్పందించకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఎందుకనంటే నా క్లయింట్ పనిచేసినటువంటి ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా అవినీతి మరకలు లేవు, అక్రమాలు చేసినటువంటి సందర్భాలు లేవు. ఆయన ట్రాక్ రికార్డు కానీ సర్వీస్ రికార్డు కానీ చూసుకోండి. మీరెందుకు ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయని ఇట్లా ఆరోపించారు? కాబట్టి నా క్లయింట్ పరువును మీరు గాల్లో కలిపారు. దీనికి సంబంధించి మీరు స్పందించాలి 15 రోజుల్లో. మరి చాలా కీలకమైనటువంటి అంశం. దీనిపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారు అనేది కూడా ఒక కీలకమైనటువంటి అంశంగానే మనం చూడాలి. ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇప్పటివరకు చర్చ జరిగింది. అంటే వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి మీరంటే మీరే అని చెప్పి 2 పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ, ఈ 2 పార్టీల మధ్య ఒక రకమైనటువంటి కోల్డ్ వార్ బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడమే. ఈ వ్యవహారంలో అసలు నిందితులు ఎవరో తేల్చండి అని చెప్పి ఇప్పుడు కూడా పోరాడుతుంది పాపం వైఎస్ వివేక కూతురు సునీతారెడ్డి. ఎక్కడ మెట్లు లేవు, కోర్టు మెట్లు లేవు, ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు. అనేక మంది పేర్లు బయటకు వచ్చాయి, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పెద్దల పేర్లు. కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వారినే ఇప్పుడు జైల్లో ఉన్నారు ఈ కేసుపై. మరి ఇటువంటి క్రమంలో ఇన్ని యాంగిల్స్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఈ కేసులో అప్పుడెప్పుడో అక్కడ పనిచేసినటువంటి ఆ హత్య జరిగినటువంటి సందర్భంలో అక్కడ పనిచేసినటువంటి ఈ సిఐ ఇప్పుడు వీఆర్లో ఉన్నారు. ఆయన కర్నూలు రేంజ్లో పనిచేస్తూ వీఆర్కి వెళ్ళారు. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో దానికి సంబంధించి వెంటనే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఆ సస్పెన్షన్ ఎత్తివేశారు. ఆయన అక్కడక్కడ పనిచేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కర్నూలు రేంజ్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. సో ఇటువంటి సందర్భంలో మరి ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎలా స్పందిస్తారు ఆయన సిబిఐ కూడా చాలా సందర్భాల్లో కోర్టులకు వెళ్ళారు, స్టేట్మెంట్స్ ఇచ్చారు. హత్య జరిగే ముందు రోజు ఆయన రాయచోటి ఆఫీస్ పని మీద రాయచోటి వెళ్ళినట్లు, దీనికి సంబంధించి నాకు విషయం తెలియగానే నేను వెంటనే అక్కడికి ఒక టీంని పంపించా, దానికి సంబంధించి వెంటనే నా పని డిపార్ట్మెంట్ పరంగా నేను చేశాను, అయినా సరే నాపై ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయటం ఏంటని ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడాడు. మనం స్క్రీన్లో చూసిన ఆయనే సిఐ శంకరయ్య. దీనికి సంబంధించి మరి ఎట్లా స్పందిస్తారనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఇది వారికి పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, కానీ వీరు తీసుకున్నటువంటి ఏదైతే ఈ నోటీస్ పంపినటువంటి సందర్భంలో రకరకాల అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఏమని? దీని వెనుక వైఎస్ఆర్సీపీ ఉంది, కావాలని వారి పొలిటికల్ మైలేజ్ కోసమే ఇలా చేస్తున్నారు, త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాస్త పబ్లిక్లో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తే మనకు అది కొంత కలిసి వచ్చే అంశంగా వైఎస్ఆర్సీపీ భావిస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏదైనా ఇష్యూ దొరికితే
దానికి సంబంధించి ఏ రకమైనటువంటి వాతావరణం ఉంటుందో దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇక సోషల్ మీడియాలో అయితే విస్తృతమైనటువంటి స్థాయిలో దీనిపై ఒక చర్చే జరుగుతుంది. చూడాలి మరి ఎటువంటి ట్విస్టులు ఉంటాయి ఈ వ్యవహారంలో. సునీతారెడ్డి పోరాటం చేస్తుంది, నా తండ్రి హత్యకు కారణమైనటువంటి వారిని శిక్షించండి మహాప్రభు అని చెప్పి ఇంకా పోరాటం చేస్తూనే ఉంది, న్యాయ పోరాటం. అది పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్త అంశం ఈ వ్యవహారంలో ఈ కేసులో బయటకు వచ్చింది. చూడాలి మరి దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ రకమైనటువంటి ఎత్తుగడ వేసింది వైఎస్ఆర్సీపీ అనేది ఒక రకమైనటువంటి చర్చ. మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడుపై ఆయన కెరీర్లో, అంటే ఆయన ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి సందర్భం కాబట్టి ఇటువంటి లీగల్ నోటీస్ మొట్టమొదటిసారి మరి ఆయన ఏ రకమైనటువంటి రియాక్షన్, అంటే ఎట్లా స్పందిస్తారనేది ఆయనకి ఒక నష్టపోయేటువంటి అంశం ఏముండదు. దానికి సంబంధించి ప్రభుత్వం తరపున అలాగే ఆయన వ్యక్తిగతంగా పెట్టుకునే లాయర్లు కానీ వారు చూసుకుంటారు. కానీ ఒక రకమైనటువంటి మైలేజ్ కోసం ఇదంతా జరుగుతుంది అనేది తెలుగుదేశం పార్టీలో కూడా ఒక చర్చ నడుస్తుంది. చూడాలి మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.